హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సార్ ఇక్కడ బాక్సైట్ మైనింగ్ అనేది కనిపిస్తుంది. సో అసలు బాక్సైట్ మైనింగ్ అంటే ఏంటి? బాక్సైట్ అంటే అమ్మా ఇప్పటికే మనం చూస్తున్నాము. బాక్సైట్ అనేది అది అల్యూమినియం, అది ముడి అల్యూమినియం. ఆ ముడి అల్యూమినియం ఎక్కడ ఉంటుంది? ఎక్కువ కొరాపుట్లో ఉంది, అంటే ఒరిస్సాలో మనకు ఆనుకొనే ఉంటుంది. ఆ కొరాపుట్లో ఎక్కువ ఉంటుంది. మన భూమి పూజ చేయాలి, సూర్యబంధ అని ఉంటుంది, సూర్యబంధ పుత్తంగిలో అది చేయాలని చూసినారు కొరాపుట్ దగ్గర. అయితే జనమంతా వచ్చి అడ్డుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మా ఇష్యూస్ చాలా ఉన్నాయి, మా ఏరియాలో మీరు చేస్తున్నారు, కానీ మా సమస్యలు ఏమిటి, మమ్మల్ని మేము తరిమేస్తే ఎక్కడ పోతాం మేము, తర్వాత ఆ అల్యూమినియం తవ్వితే ఆ పొల్యూషన్ వస్తుంది, మేమేమవుతాం, మేము బతుకుతామా, వ్యవసాయం ఏమైపోతుంది, మా వ్యవసాయం ఏమవుతుంది, మా మంచినీళ్ళు ఏమైపోతాయి, చెరువులు ఏమైపోతాయి, అందుకని మా నుంచి పట్టించుకోకుండా మీరు తవ్వడానికి వీలు లేదని జనం వచ్చి పెద్ద ఆందోళన చేసినారు. అక్కడికి ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సతీష్ చంద్ర దూబే వచ్చాడు, యూనియన్ మినిస్టర్. ఆయన వచ్చినప్పుడు గట్టిగా అపోజ్ చేసినారు. చివరికి వెనక్కి తిరిగిపోవాల్సింది. కలెక్టర్ వచ్చినాడు, ఎస్పీ వచ్చినాడు, వాళ్ళందరూ వెనక్కి తిరిగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఏం చేసినారంటే రోడ్డు మీద ఆగిపోయి వాళ్ళు ఇది ఆగిపోయినాక వాళ్ళు ఏం చెప్పినారంటే మీరు రండి, మేము మీ ఇష్యూస్ అన్ని పరిష్కారం చేస్తాం, సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, ఆ తర్వాతనే భూమి పూజ చేస్తాం, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేద్దామన్నారు. చాలా బాక్సైట్ డిపాజిట్ ఉన్నది అక్కడ. దాన్ని ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అట్లాంటిదే ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, రకరకాల గనులు ఉన్నాయి. ఆ గనులు తీసేటప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వము అక్కడ ప్రజలు దానివల్ల నిర్వాస్తులు అయ్యేవాళ్ళు, తర్వాత రోగాలు వస్తాయి వాళ్ళకు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి. మనము తెలంగాణలో చూద్దాం, గోదావరి కటుపక్క ఇటుపక్క 6 జిల్లాల్లో బొగ్గు ఉన్నది, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ పిలిచేటప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా. కలెక్టర్లు కానీ ఎవ్వరు మాట్లాడరు, తవ్వుతూనే పోతారు. వాళ్ళు ఏం చెప్తారు? ఎన్వైరన్మెంట్ పబ్లిక్ హియరింగ్ అంటారు, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్, దీనివల్ల పర్యావరణం మీద ఏం ప్రభావం పడుతుందని చెప్పాలి. జనానికి చెప్పి జనమందరూ ఎస్ అంటేనే మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టరు. కలెక్టర్లు అందరూ వస్తారు, వాళ్ళు జోకర్లాగా ఉంటారు. ఎస్పీ వస్తారు, మాట్లాడితే తంతరు, వాళ్ళకు భూమి లాక్కుంటారు. మీరు లాక్కోదురా బాబు అంటే వినరు. ఆ బొగ్గు తవ్వుతుంటే చాలా ఊర్లు, ఒక్కటి కాదు, ఒక్క ఓసీపీ, ఒక్క ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అయితే, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కింద చిన్న చిన్న ప్రాజెక్టులు కనుక అయితే 10-15 ఊర్లు పోతాయి. మెగా ఓసీపీ కనుక 30 ఊర్లు పోతాయి. వాళ్ళకి నష్టపరిహారం ఏది? నష్టపరిహారం ఇచ్చేదే లేదు. తర్వాత చుట్టుపక్కల ఊర్లు 100 మీటర్ల లోతు తవ్వి కిందన బాంబులు పెడతారు. కింద నుంచి పెడితే ఏమవుతుంది? ఎక్స్ప్లోజివ్స్ పెడితే ఎటు చూసినా 30 కిలోమీటర్లు ఇండ్లన్నీ నెరలు బాస్తాయి. తర్వాత అంతంత లోతు తవ్వితే భూగర్భ జలాన్ని అడుగంటిపోతాయి. ఆ బొగ్గు కణాలు పడి పంట ఉత్పత్తి ఆగిపోతుంది, పంట ఉత్పత్తి ఉండదు. ఇంత ప్రమాదాలు జరుగుతుంటే మొత్తం నాశనం అయిపోద్ది. మనం చూస్తున్నాం, మంచిర్యాలలో ఏమవుతుందో చూస్తున్నాం, శ్రావణపల్లి ఏమవుతుంది, మామిడి గట్లు ఏమవుతుంది. ఆంధ్రలో ఏంటంటే అక్కడ వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా బొగ్గు ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా బొగ్గు ఉంది. ధర చాలా ఎక్కువ. అక్కడ జనం ఆర్గనైజ్డ్గా ఉన్నారు, అందుకని అక్కడ బొగ్గు తీయట్లేదు. ఇక్కడ 6 జిల్లాలు, మొత్తం 8 జిల్లాలు, తెలంగాణలో ఆంధ్రలో కలిస్తే 8 జిల్లాల్లో బొగ్గు ఉంది. కానీ తెలంగాణలో మాత్రం చేస్తూనే పోతున్నారు. ఇప్పటికే వద్దని చెప్తున్నారు. ఇప్పటికే ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారము బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి, బొగ్గు వినియోగం కూడా ఆపేయాలి. ఆపేసి దాన్ని రెండింటిని ఇక్కడ అక్కడ ఆపేసేసి ఏం చేయాలి? గ్లోబల్ వార్మింగ్ కాకుండా చూసుకోవాలి, భూతాపం పెరగకుండా చూసుకోవాలి. ప్యారిస్ అగ్రిమెంట్లో 196 దేశాలు సంతకం పెట్టి దాంట్లో భారతదేశంగా కూడా ఉంది. అది చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బొగ్గు తవ్వుతున్నారు. అది ప్రకృతి విరుద్ధమైన పని, ప్రజలకు విరుద్ధమైన పని, ప్రజాకంటకమైన పని, అభివృద్ధి కానే కాదు. ఇది ప్రజలను విధ్వంసం చేయడము, ప్రకృతిని విధ్వంసం చేయడము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు చెప్పి అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఏం చేసినారు వీళ్ళు చూడండి. ఇక్కడ బాక్సైట్ తవ్వేటప్పుడు కోరాపుట్లో ఏం చేసినారు, అక్కడ కేంద్ర మంత్రి ఏం చేసినాడు, ఎస్పీ ఏం చేసినాడు, కలెక్టర్ ఏం చేసినాడు, ఇవన్నీ చూసి వాళ్ళ దగ్గరికి పోయి మన అధికారులు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి మేమేం చేయాలని అడగమనండి. అప్పుడు వీళ్ళకు తెలంగాణలో, ఆంధ్రలో కూడా అధికారులకు బుద్ధి వస్తుంది.